అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తోడు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి స్టోరీ చెప్తానండి. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా అని చెల్లెలు పడుతుంది. అన్నయ్య ఏమో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తొడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మ అని అన్నయ్య పడతాడు. ఎందుకంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం ఆ విధంగా అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ కొద్ది రోజులు పోయినాక ఎలా ఉందంటే, వాళ్ళని చూసి ఎవరన్నా అన్న చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు అనుకో, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు చూడు ఎంత అన్యోన్యంగా ఉంటారో, వాళ్ళని చూసైనా నేర్చుకోండి అమ్మా అని వాళ్ళని ఉదాహరణగా చెప్పేవాళ్ళు. ఇక తర్వాత కొద్ది రోజులు పోయినాక, ఒరే నువ్వు అన్నవు కదురా దున్నవి అని చెల్లెలు అంటుంది. నువ్వు చెల్లివి కాదే సోత్పనక్కవి అని చెప్పేసి ఆయన అంటున్నాడు అన్నయ్య. ఎందుకంటే ఆస్తి పంపకాల దగ్గర కుదరక ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే డబ్బేనండి. డబ్బు దేనికి? డబ్బు ఎందుకు? అదేమన్నా శాశ్వతమా? కాదు కదా. మనుషులు శాశ్వతం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో డబ్బు పాపిష్టిది, ఎంత పైనైనా చేపించింది డబ్బు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో డబ్బు లేకపోతే ఏమీ లేదు, ప్రతిదీ దానికి డబ్బు కావాల్సిందే, డబ్బు లేకపోతే దేనికి పనికిరారు అని కొంతమంది అంటారు. నిజంగా డబ్బు లేకపోతే నిజంగా దేనికి పనికిరారండి. ఎందుకంటే డబ్బే అన్నిటికీ ముడిపడి ఉంది. కొంత బాగా బతుకుతుంటేనేమో ఓర్చుకోలేని వాళ్ళు ఉంటారు, కొంచెం బాగా లేకపోతేనేమో నవ్వుతుంటారు. వెనక శాస్త్రం చెప్తారు కదండి, బెల్లం ఉంటేనే చీమలు వస్తాయి, బెల్లం లేకపోతే చీమలు రావు. అది అలాగా డబ్బు విషయంలో ప్రతి ఒక్కళ్ళండి ఈ రోజుల్లో అపార్ట్మెంట్ల దగ్గర కానీ ఇళ్ళ పక్కల కానీ ఒక 10 మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంచెం పొదుపు చీటీలు వేసుకొని డబ్బులు భర్త ఇచ్చిన దాంట్లోనే కొంచెం కొంచెం పొదుపు చేసుకొని చీటీలు కట్టుకొని ఏదో ఒక వస్తువు కొనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. చాలా మంచి విషయం అండి ఇది. చాలామంది కూడా 2000, 3000 రూపాయలు చీరలు చూపిస్తుంటారు. ఆ 2000, 3000 రూపాయల చీరల బదులు 2000కి ఒక 4 చీరలు వస్తాయి. 4 సార్లు 4 రకాలుగా 4 విధాలుగా కట్టుకోవచ్చు. ఒకే చీర అనుకోండి, ఒకసారి కట్టుకుంటాం, తీసుకెళ్ళి బీరువాలో పెడతాం, అంతే కదా. అదే వెనక ముతక శాస్త్రం ఒకటి ఉందండి. గుడ్డలకు పెట్టినవి దేనికో పెట్టినవి తిరిగి రావంట. అలాగే బట్టలకు పెట్టినవి దేనికో పెట్టినవి తిరిగి రావని అంటుంటారు. కానీ నిజమేనండి, అది మాత్రం నిజమేను. ఏదైనా బంగారపు వస్తువు ఇంతదో అంతదో చిన్నదో పెద్దదో కొనుక్కుంటే ఎప్పుడన్నా కుటుంబంలో ఏదన్నా సమస్యలు వచ్చినాయి అనుకోండి, అది అమ్మేసుకోనో తాకట్టు పెట్టుకోనో ఎట్టో కొట్ట చేసుకుంటాం. అది అలాగా చాలామంది చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారమే కొనుక్కోండి అమ్మా. ఎందుకంటే బంగారం ఎప్పటికైనా డబ్బే. బంగారం పెరగటమే కానీ తరిగేది లేదు కదా. బంగారం ఉంటే మనకి చేతిలో ఏదన్నా ఆపద సమయంలో ఆదుకుంటుంది. అదే డబ్బు ఉంటే ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతుంది. అందరు కూడా పొదుపు చేసుకోండి అమ్మా. నాలాగా మాత్రం ఉండకండి. అందరూ పొదుపు చేసుకొని చక్కగా కుటుంబాలని సేవ్ చేసుకోండి అని నా కోరిక. ఎందుకంటే పండగల సీజన్ కదా, ఆ పండగలప్పుడు ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది కదా. అందుకని ఏదో నాకు తోసింది చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి పొదుపు అనేది ఉండాలి. డబ్బు అవసరం గురించి తెలుసుకొని ఉండాలి. అది నా కోరిక. అందరూ బాగుండాలి, అందరూ చక్కగా పండగ చేసుకోవాలి, అందరూ బాగుండాలి. మకర సంక్రాంతి తర్వాత కనుమ చాలా బాగుంటాయి, అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.